హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. కన్నడ బిగ్ బాస్ మరో 10 రోజుల్లో ఎండ్ అయిపోబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు గెలుస్తారు ఏంటి టాప్ 5 అనే దానికి చాలా అంటే చాలా తర్జన భర్జనలు ఉన్నాయి. చాలామంది పోటీ పడుతున్నారు. అనూహ్యంగా చాలామంది ఓటింగ్ గ్రాఫ్ను కూడా పెంచుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది కన్నడ బిగ్ బాస్ హౌస్లో అనేది ఈరోజు మనతో మాట్లాడేందుకు కన్నడ బిగ్ బాస్ లవర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి కన్నడ బిగ్ బాస్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, మొన్న లాస్ట్ టైం మాట్లాడాం మనం విన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు అనేది. సో ఇప్పుడు ప్రజెంట్ కన్నడ బిగ్ బాస్ హౌస్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుందని విన్నాం. దాని గురించి చెప్పండి సార్. మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది విశేషం ఏంటంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. సుదీప్ గారు మొన్న లాస్ట్ సండే రోజు అంటే మండే రోజు, సండే రోజు నుంచి కొంచెం ఎక్స్టెండ్ అయ్యి మండే రోజే వాళ్ళకి అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. ఒక క్యాప్టెన్ తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నామినేటెడ్. నామినేషన్ కోసం ప్రత్యేక టాస్క్లు అంటూ ఏమీ లేవు. కాకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ చేసుకోవడానికి ఒక 6 టాస్కులు పెట్టారన్నమాట. ఆ టాస్కుల్లో ఎవరు ఒకరు గెలుస్తారో దే విల్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఇది యాక్చువల్గా ప్యాటర్న్. చైత్ర కుందాపూర్ ఆమె వెళ్ళిపోయిన తర్వాత 8 మంది మిగిలారు అక్కడ హౌస్లోన. ఈ 8 మందిలోన టాప్ మోస్ట్గా ఇప్పుడు నిలబడి ఉన్నవాడు అంటే హనుమంతు. ఎందుకంటే టికెట్ ఫినాలే తీసుకున్నాడు అతను. టాస్క్ ఆడి టికెట్ ఫినాలే టాస్క్ జరిగింది పోయిన వీక్, అవతల వీక్ అంతా. అవతల వీక్లో అనూహ్యంగా చాలా సైలెంట్గా చేప కింద నీరులాగా వచ్చేసి మిగిలిన వాళ్ళందరూ వ్యూహాలు వేసి ప్రతి వ్యూహాలు వేసి త్రివిక్రమ్, రజిత్ వీళ్ళందరూ, మంజు వీళ్ళందరూ కొట్టేస్తారు అంటే సైలెంట్గా వచ్చి టప్ అని కొట్టి గెలిచిపోయాడు. కాకపోతే దురదృష్టం ఏంటంటే త్రివిక్రమ్కు హనుమంతుకు మధ్య టికెట్ ఫినాలే మధ్య గ్యాప్ కేవలం 2 సెకండ్లు. గేమ్ పూర్తి చేయడానికి జస్ట్ 2 సెకండ్స్ డిఫరెన్స్. దానికి కూడా కారణం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఒక నెట్ ఉంటుంది, నెట్లో లాక్స్ అన్నీ ఉంటాయి. ఆ లాక్స్ అన్నీ తీసుకొని అక్కడ ట్రంక్ ఉంటుంది, ఆ ట్రంక్ ఓపెన్ చేయాలి. ఒక జెండా ఉంటుంది, కర్రక పాతిన జెండా. ఆ జెండా వెనక్కి గుచ్చుకొని ఆ నెట్ ఎక్కి వెళ్ళి పైన బేస్ ఉంటుంది, ఆ బేస్ పైన వెళ్ళి అక్కడ స్లాట్ ఉంటుంది, జెండా పాతి బిగ్ బాస్ అని గట్టిగా అరవాలి. అది టాస్క్. ఈ టాస్క్ ఆడింది ఎవరంటే రజిత్, భవ్య, ఆ తర్వాత త్రివిక్రమ్, హనుమంతు. రజిత్, భవ్య సరే వాళ్ళు అందరికంటే లాస్ట్ రజిత్, నెక్స్ట్ వచ్చి భవ్య, ఆ తర్వాత త్రివిక్రమ్. త్రివిక్రమ్కు హనుమంతుకు మధ్య ఎందుకు 2 సెకండ్ డిఫరెన్స్ వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఇద్దరు ఇంచుమించు సేమ్ ఆడారు. కానీ త్రివిక్రమ్కు 5వ అటెంప్ట్లోనో 6వ అటెంప్ట్లోనూ తాళం తెరుచుకుంది. హనుమంతుకు 2వ అటెంప్ట్లోనే తెరిచేసుకుంది. అతని లక్ అక్కడ ఫేవర్ అయింది, తీసుకున్నాడు. పైగా ఇంకోటి ఏంటంటే రజిత్, త్రివిక్రమ్ వీళ్ళిద్దరూ కూడా ఫిజికలీ ఫిట్ ఉన్నా కూడా పర్సనాలిటీ బరువు ఎక్కువ కంపేర్ టు భవ్య అండ్ హనుమంతు. హనుమంతు పిట్టలాగే పైకి వెళ్ళిపోయాడు. మనోడికి ఎక్కడ టైం పడుతుంది కదా. సో ఆ విధంగా అల్టిమేట్ క్యాప్టెన్ అంటారు దీన్ని. హనుమంతు అల్టిమేట్ క్యాప్టెన్గా అయిపోయి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోయాడు, ఫైనల్ టికెట్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ జరిగే అన్ని టాస్కులు కూడా వాడే సంచాలకుడు. ప్రతి టాస్క్కు అతనే సంచాలకుడు. టాస్కులు ఎట్లా పెట్టారంటే ఇందులో అద్భుతంగా పెట్టారు. ఏంటంటే ఆ టీం మెంబర్స్ను అందులో ఎవరినో ఒకరిని చూసే ఫస్ట్ క్యాప్టెన్గా వదిలేశారు. ఎవరినైనా ఒకరిని నువ్వు మొట్టమొదటి చూస్ చేయాలి. చూస్ చేసిన వాళ్ళు తనతో ఆడడానికి మరో 3 చూస్ చేయాలి. ఏ గేమ్ అయినా సరే ఆ గేమ్లో గెలిచిన వాడు తనతో ఆడడానికి మరో 3 చూస్ చేయాలి. ఆ గేమ్లో గెలిచిన వాడు తనతో ఆడడానికి మరో 3 చేసుకోవాలి. ఇట్లా వెళ్తూ చివరిలో ఎవడైతే నిలబడతాడో హీఈస్ ది విన్నర్. వాడు మిడ్ టర్మ్ ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఓకే, అలా ఎవరు వచ్చారు? ధనరాజు వచ్చేసాడు. అనూహ్యంగా ధనరాజు వచ్చేసాడు. నిన్న జరిగింది, సేవ్ అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే అనూహ్యంగా మారింది ఏంటంటే మొదట భవ్యను పిక్ చేశాడు హనుమంతు. అక్కడ స్ట్రాటజీ మొదలైంది అనమాట. భవ్యను అంటే త్రివిక్రమ్ని పిక్ చేయలేదు, మంజును పిక్ చేయలేదు, రజిత్ని పిక్ చేయలేదు. డైరెక్ట్గా ఎవరిని పిక్ చేశారు? భవ్య గౌడ్ని పిక్ చేశారు. భవ్యని ఎందుకు పిక్ చేశారంటే యాక్చువల్గా అంతకుముందు జరిగిన టాస్క్లోన భవ్య హనుమంత్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. చేసినందుకు ఆమెను జైలుకు పంపించారు. జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ను, రజిత్ను వీళ్ళని చేస్తే వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ముందుకు వెళ్ళిపోయారు అనుకో, ఫైనల్గా వీళ్ళు వస్తే దే ఆర్ ది కాంపిటీటర్స్ ఫర్ హిమ్. సో ఛాన్స్ భవ్యకి ఇస్తే 2 అంచెల
అది ఉపయోగం. ఒకటేంటి, నువ్వు నన్ను కొట్టినా కూడా నేనేం అనుకోలేదు, నాది పెద్ద మనసు, నువ్వే తీసుకో ఛాన్స్ అంటే వీడి గ్రాఫ్ పెరుగుతుంది. అంతేగా. రెండోది ఏంటి, భవ్య ఎలాగో చాలా దూరం రాదు, వీక్ కంపేర్ టు త్రివిక్రమ్ వాళ్ళు, ఆడినంతసేపు ఆడండి, ఆడిని నష్టమే ఉంది. ఒకవేళ ఆమె వచ్చినా కూడా తనకు కాంపిటీషన్ కాదు. కాదు, కరెక్ట్. సో ఇన్ని రకాలుగా ఆలోచించి భవ్యను పిక్ చేశాడు. చాలా స్ట్రాటజీ, చాలా స్ట్రాటజీ. దానికి త్రివిక్రమ్ అంటాడు, వీడు సామాన్యుడు కాదు. నన్ను మూలలో కూర్చోబెట్టేశాడు, భవ్యను తీసుకున్నాడు. భవ్య కూడా స్ట్రాటజిక్ గా త్రివిక్రమ్ మూలలో కూర్చోబెట్టేసి రజిత్ పిక్ చేస్తుంది. ఇలాగా త్రివిక్రమ్ వరుసగా 6 టాస్కులు జరిగితే అందులో 4 టాస్కుల్లోనూ మూలలోనే ఉంటాడు. వాడికి అసలు ఆడడానికి అవకాశం ಇಲ್ಲ ఎవరు. అది చాలా దురదృష్టం అవుతుంది. ఎందుకంటే ఇచ్చిన టాస్క్ కల్లా కూడా వాడు మార్కులు సంపాదించుకుని మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ వాడిని మిడ్ వీక్ ఎలిమినేషన్ నుంచి బయటకు వెళ్ళకుండా అక్కడ కూర్చోపెట్టేశారు. అయితే ఒకటి, త్రివిక్రమ్ ఎట్టి పరిస్థితుల్లో మిడ్ వీక్ ఎలిమినేట్ కాడు, ఒకవేళ నామినేషన్లో ఉన్నా కూడా. అదైతే వాస్తవం. ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకున్నటువంటి ఓటింగ్ నుంచి ఆయన ఎట్లాగో బయటకు వచ్చేస్తాడు. కానీ ఇక్కడ త్రివిక్రమ్ని వాంటెడ్గా పక్కన కూర్చోపెట్టడం వల్ల మానసికంగా అతన్ని దెబ్బతీశారు. దెబ్బతీయడంతో ఈ వారం మొత్తం అతను ఆట ఆడకపోగా భవ్యతో పంచాయతీ పెట్టుకుని రచ్చరచ్చ చేశాడు. అదే 105 రోజులు నేను నీతో సేల్ చేశాను, నువ్వు నన్ను వాడుకున్నావు, నువ్వు నన్ను వాడుకొని ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో జత కడతావా, నన్ను మూలలో కూర్చోపెడతావా, నీకు వచ్చిన ఛాన్స్ కూడా నువ్వు ఉపయోగించుకోవా, అంటే నన్ను ఇంతకాలం నాతో తిరిగింది కేవలం నీవు గట్టెక్కడానికేనా అని ఇంకా బాగా లూజ్ టైంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. భవ్య చెప్తుంది, ఇంతకాలం మర్యాదగా ఆడినావు, ఎందుకు నోరు పారేసుకుంటావు, నీ ఆటేదో నువ్వు ఆడు, నా స్ట్రాటజీ నాకు వద్దా, నేను ఆడేది వద్దా. సుదీప్ గారు ఏం చెప్పారు, రిలేషన్స్ ఏమైనా ఉంటే బయట చూసుకుంటే ఇక్కడ ఆడండి, చస్తున్నారని చెప్పిపోయిన తర్వాత కూడా నేను నువ్వు మళ్ళీ ఒకే ఆట ఆడితే కనుక చూసే జనాలకు ఎలా వెళుతుంది, అర్థం చేసుకోవా అంటుంది. ఇక్కడ మళ్ళీ మంజు గౌతమి మధ్య కూడా సేమ్ గొడవ జరుగుతుంది. సేమ్ గొడవ ఏంటంటే, ఒక టాస్క్ చాలా టిపికల్ అండ్ క్రిటికల్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఏంటంటే 2 టబ్బుల్లాగా ఉంటాయి, బయట 2 టబ్బుల్లాగా ఉంటాయి. ఆ బాక్స్లో ఇంకో బాక్స్ ఉంటుంది, జాలి ఉండేటువంటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లోనూ ఒక్కొక్క ఈచ్ క్యాండిడేట్ పడుకోవాలి. పడుకొని ఇట్లా ఆ కమ్మీలు పైకి పెట్టి ముక్కు పైకి పెట్టేలాగా ఉండాలి. ట్యాప్ నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. పడిన నీళ్లను ఇంకో క్యాండిడేట్, వాళ్ళకి సంబంధించి ఇద్దరిద్దరు ఆడాలి కదా, ఇంకో క్యాండిడేట్ మగ్గుల నుంచి ఎత్తి డ్రమ్లో పోస్తూ ఉండాలి. ఈ ట్యాప్ నీళ్లను ఈక్వల్ చేసుకుంటూ మునిగిపోకుండా చూడాలి. ఓకే, ఇచ్చిన స్పెక్యులేటెడ్ టైంలో గౌతమి అడుగుతుంది. ఈ ఆట ఆడింది ఎవరు, గౌతమి, మంజు, అక్కడ వచ్చి మోక్షిత, భవ్య, ఓకే, 4 ఆడారు. మోక్షిత తాను ఏమైతే అది కానీ నేను పడుకుంటానని చెప్పి తాను పడుకునింది. ఇక్కడ మంజుకు ఆమె చెప్తుంది, నా మాట విను, నాకు కొంచెం యోగా ప్రాక్టీస్ కూడా ఉంది, నేను పట్టుకొని ఉండగలను, నేను పడుకుంటాను, నువ్వు ఫాస్ట్గా పరిగెత్తగలవు, నువ్వు కాస్త నీళ్లు తోడడం నీకు తెలీదు, ఇది చాలా డేంజర్. అంటే ఓవర్ కేరింగ్, నీకేమైనా అయిపోతుందేమో, నేనే చేస్తాను, ఏదైతే అది కానీ నేను చేస్తానని వీరేసి వాడు పడుకుంటాడు. పడుకుంటే కనుక ఆ టాస్క్లో మోక్షిత గెలుస్తుంది, వీడు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు గౌతమ్ అదే అంటుంది, చెప్పిన మాట వినవు, నువ్వు చెప్పిన మాట వినవు, నీకు సొంతంగా ఆలోచించుకుని తెలియలేదు, ఇక్కడ ఉన్నంతకాలం నువ్వు కింద పడుతూ ఉండు, నన్ను కింద పడేస్తూ ఉండు, నేను రెడీ అయిపోయాను దీనికి అని చెప్తుంది. వాళ్ళు చెప్పడానికి నువ్వు చేయడానికి 100% సరిపోయింది. సో వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో ఇట్లా గొడవ పెరుగుతూ ఉండగా ఇప్పుడు ఏంటంటే కనుక ఫైనల్ టాస్క్లో ధనరాజు అనూహ్యంగా గెలిచిపోతాడు. మళ్ళీ వాడు త్రివిక్రమ్కి ఛాన్స్ ఇస్తాడు, రజిత్కు ఛాన్స్ ఇస్తాడు, మంజుకు ఛాన్స్ ఇస్తాడు, ఈ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చి వాడు గెలుస్తాడు. గ్రేట్. మోక్షిత ఏంటంటే ఆమె ప్రతి ఆటలోనూ లేటు. నిజం చెప్పాలంటే ఆమె అసలు క్వాలిఫైడ్ కానే కాదు అనుకోవాలి. చివరి నిమిషంలో మిరాకిల్ జరిగి ఆమె గెలిచిపోతుంది. ఎలిమినేట్ అయిపోయింది కదా మోక్షిత. లేదు, మోక్షిత ఇస్ దేర్. చైత్ర ఎలిమినేట్. మోక్షిత ఉంది. మోక్షిత ఇప్పుడు టఫ్ కాంపిటీటర్, ఏమీ ఆడని టఫ్ కాంపిటీటర్గా చెప్పొచ్చు. ఒక 2-3 టాస్క్లు ఆడింది అంతే ఆమె. భవ్య షీ ఈస్ ప్లేయింగ్ వెరీ స్పోర్టివ్లీ. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇప్పుడు ఫినాలేకి అయితే హనుమంతు రెడీగా ఉన్నాడు. సో మిగతా 4 ఎవరు అంటే టాప్ 5 ఉంటుంది. ఒకటండి హనుమంతు, త్రివిక్రమ్, నాకు తెలిసి ధనరాజ్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ధనరాజ్. ఆ తర్వాత భవ్య ఆర్ రజిత్. 6th ప్లేస్లోన ఖచ్చితంగా మోక్షిత ఉంటుంది. మోక్షిత 5th ప్లేస్లో కూడా రావచ్చు వచ్చిన. కాకపోతే మంజు గివప్ సిచ్యువేషన్. వాడు చెప్పేశాడు,
అయిపోయింది. ఇంకా అది మంజు నేను అయితే ఆడే పొజిషన్లో డెఫినెట్ గా లేను. ఎలిమినేట్ అయిపోతాడంట. వాడు ఎలిమినేట్ అవుతాడేమో అని నాకైతే అనిపిస్తుంది. వాడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ వాడు గివ్ అప్ సిచ్యువేషన్లో ఉన్నాడు ఇప్పుడు. వాడు నిన్ను అనేశాడు, మోక్షితతో కలిసిపోయాడు. ఏ మోక్షితనైతే ఏడిపించాడో, ఏ మోక్షతో అయితే సాధించాడో ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు చెల్లి లాంటి దానివి, ఇంకొక వారం రోజుల కంటే ఎక్కువ ఉండము, నా బతుకు నాకు అర్థమైపోయింది, ఉన్నన్నాళ్ళు ఐ వాంట్ ఎంజాయ్ ది సిచ్యువేషన్, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, గెలవడం చేయడం మన చేతుల్లో లేదు. సో మనం ఇద్దరు ఇంకా కొట్లాడుకోవడం వద్దు, గెలిచే ఛాన్స్ అయితే వాడికి అర్థమైపోయింది. వాడి సినిమా వాడికి అర్థమైపోయింది, గెలిచే ఛాన్స్ అయితే లేవు. ఎందుకంటే అహెడ్ త్రివిక్రమ్ ఎంత లేదన్నా త్రివిక్రమ్ ఖచ్చితంగా హనుమంత్తో పోరాడతాడు. హనుమంతుకు భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది, భయంకరమైన ఫ్యాన్ బేస్. ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే బహుశా మనకు వాడు మన బిగ్ బాస్ 7th సీజన్లో ఎవడు గెలిచింది, వాడు పల్లవి ప్రశాంత్ కావచ్చు, గంగవ్వ కావచ్చు, అలాంటి రూరల్ బేస్ ఫుల్గా ఉంది వాడికి. అవుతాడంటారా? అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పండి. ఖచ్చితంగా ఫేర్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ఇంతమందిలో లేని ఒకే ఒక మంచి గుణం వాడిలో ఉంది. ఆటంతా పక్కన పెట్టేస్తే వాడి అంటే వాడు ఆడుతున్నాడు. వాడు ఒకటే అండి హనుమంతు, నేను ఆడడానికి వచ్చాను, నేను ఆడాలి అంతే వాడి మైండ్లో ఉండేది. ఇంకా ఏది వాడు తలకెక్కించుకోవట్లేదు. వీళ్ళు ఆటతో పాటు మిగిలినవన్నీ తలకెక్కించుకొని భవ్యతో సన్నిహితంగా ఉంటూ త్రివిక్రము, ఆ తర్వాత చైత్రను మిగిలిన వాళ్ళని ఏడ్పించుకుంటూ పాలిటిక్స్ చేస్తూ రజిత్, ఆ తర్వాత గౌతమి కాళ్ళు పట్టుకుంటూ మంజు గౌతమి ఒకటయ్యారని మోక్షిత, ఒకరికొకరు లింక్ చేసుకుంటూ మూలలో కూర్చుంటే వీళ్ళందరినీ కాదు, యాక్చువల్గా ధనరాజు వాళ్ళకి చాలా క్లోజ్ ఫ్రెండ్ హనుమంతుకు. అవును, వాళ్ళిద్దరు కామెడీ, వాళ్ళిద్దరు అదే కిచ్చ సుదీప్ ఒక జోక్ కూడా చెప్తాడు ఏంటంటే, లాస్ట్ సీజన్లోన 10th సీజన్లోన సంతు పంతు అని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు బిన్ బ్యాగ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే షో అంతా అయిపోయిన తర్వాత బిన్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఇప్పుడు మీరిద్దరు కూడా ఆ డోర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత డోర్ తీసి ఇవ్వాలన్నా ఏంటి మీకు అని జోక్ కూడా వేశారు. అక్కడ సుదీప్ కూడా చెప్తాడు, ఉంటే హనుమంతలాగా ఉండాలి, కూర్చుంటాడు దోస్తా అది కాదు ఇది కాదు అంటాడు, వాడేమన్నా ఏడ్చి ఇట్లా అయింది దోస్తా, వదిలే దోస్తా ఆడు అంతే, ఏమవుతుంది మా ఆటే కదా అనేస్తూ ఉంటాడు. సమయం సందర్భం వచ్చినప్పుడు ధనరాజునే తొక్కుతాడు. ఫస్ట్ నామినేషన్ చేసేది ధనరాజునే, ఏం మాత్రం ఎదురు చూడు. వాడు ఆడకపోతే కనుక నువ్వు ఆడలేదు, నీకు రాలేదు, ఆడితే వస్తుంది కదా. రజిత్కు కూడా మొన్న టాస్క్లోన అంత పేర్చాలి, బిగ్ బాస్ అని వస్తుంది అనమాట, అది పేర్చాలి. పేర్చే సమయంలో మొదటి వాడు పేర్చేశాడు రజిత్. ఇంకా ఈమె మోక్ష ట్రై చేస్తుంది, అప్పుడు వచ్చి ట్రై చేస్తుంది, వాడు సరిగ్గా పేర్చలేదు, పోయి బెల్ కొట్టేశాడు. బెల్ కొట్టిన తర్వాత వీడు వచ్చి చూశాడు, లేదు నువ్వు రాంగ్ అన్నాడు. నేను సరిగ్గా పెట్టనయ్యా, నేను నువ్వు పెట్టలే చూసుకో నువ్వు, మళ్ళీ నేను బెల్ కొట్టే నన్ను ఏమైనా అడిగావు నువ్వు, నేను సంచాలకుడిని, నీ అంతకు నువ్వు బెల్ కొడితే నాకేం సంబంధం, అది రాంగ్ అంతే అని చెప్పి ఊరుకోకుండా మోక్షతకు నువ్వు బాగా పెట్టిన పోయి కొట్టు బెల్ అన్నాడు. నువ్వు మొదటి కొట్టేస్తే ఇంకేముంది, ఇక్కడ టైం ఎందుకు వేస్ట్ చేస్తావు. ఆమె కొట్టింది, ఆమె 3rd ప్లేస్లో వచ్చింది, వీడు 4th ప్లేస్లో వచ్చాడు. ఆ టాస్క్ ఎట్లా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 100, సెకండ్ వచ్చిన వాళ్ళకి 50, థర్డ్ 25, 4th ప్లేస్కి ఏం మార్కులు లేవు. అట్లా రజిత్ 0 అయిపోయాడు. సో ఈ విధంగా వచ్చి ఇప్పుడు వీడు సేవ్ అయిపోయారు. నెక్స్ట్ ఈరోజు ఏం గేమ్ ఉంటుందో, మిడ్ వీక్ ఎలిమినేషన్ నాకు తెలిసి ఇంకా ఉన్న వాళ్ళలోన మంజు ఏమన్నా అవుతాడా మిడ్ వీక్ ఎలిమినేషన్, లేదా గౌతమి. సో ఇప్పుడు మీరు హనుమంతు మాక్సిమం విన్నర్ అయ్యే ఛాన్స్, హనుమంతుకి పోటీ ఎవరు వచ్చి, త్రివిక్రమే, ఇంకెవ్వరు లేదు. త్రివిక్రమ్ హనుమంతు టఫ్ ఫైట్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఎవరు గెలిచినా నారోగానే గెలుస్తారు, నారోగా గెలుస్తారు. ధనరాజ్ బహుశా ఈ మేబీ ఇన్ 3rd పొజిషన్, టాప్ 3లో ఉండొచ్చు, ఎందుకంటే బాగా గెలుచుకుంటూ వస్తున్నాడు. పైగా వాడికి కొంచెం ఓటేసే, మీరు ఎంటైర్ కన్నడ బిగ్ బాస్ మొత్తం చూసారు కాబట్టి, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారు కాబట్టి, హనుమంతుకి రావడం అనేది ఒక ట్రోఫీ అనేది కరెక్టే అనిపిస్తుందా? కరెక్టే. నేను ఎందుకంటే వాడేమో 50 రోజుల తర్వాత రాలే, 4th వీక్ వచ్చాడు వాడు. ఓకే, హీ ఎంటర్డ్ ఇన్ 4th వీక్. సో 4th వీక్లో ఎంటర్ అయిన తర్వాత ఏ రోజు కూడా వాడు ఒంటరిగా ఒక వైల్డ్ కార్డ్ వీళ్ళందరికంటే కూడా డిఫరెంట్ గేమ్ ఆడుతూ వచ్చాడు. పైగా నేను ఆడేది ఆడతాను, ఉంటే ఉంటాను, పోతే పోతాను అని ఒక డిటాచింగ్గా ఆడాడు. బిగ్ బాస్ హౌస్లో ఆడేవాడికి అది కావాలి. బిగ్ బాస్ హౌస్లో వచ్చిన తర్వాత నువ్వు గేమ్ ఆడాలి, గేమ్ అర్థం చేసుకోవాలి, అన్నిటికీ మించి బిగ్ బాస్ హౌస్ నేచర్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోలేకనే వీళ్ళందరూ కూడా యాక్చువల్ చెప్పాలంటే త్రివిక్రమ్ కావచ్చు, మంజు కావచ్చు, రజిత్ కావచ్చు, ఎవరు తక్కువ తిన్నవాడు కాదు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ తోపులు వాళ్ళు.
మంజు అయితే కిచ్చ సుదీప్ గారు మొన్న రిలీజ్ అయిన సినిమా మ్యాక్స్లోన కానిస్టేబుల్గా యాక్ట్ చేశాడు, మంచి మార్కులు కూడా కొట్టాడు. త్రివిక్రమ్ కూడా సినిమాలు నటించాడు, రజిత్ కూడా యాస్పైరర్. సో ఇంతమంది పెద్దవాళ్ళు ఉండగా, బాగా బలంగా ఉండి బాగా బుద్ధికి పదును పెట్టేవాళ్ళు ఉండగా, వీళ్ళు అవసరానికి మించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళ ఆటను చెడగొట్టుకుంటున్నారు. హనుమంత్ ఏంటంటే వాడు గుర్రెపు కళ్ళెం ఉన్నట్టు, నేను ఎందుకు వచ్చాను, నేను అదే ఆడుతాడు అంతే. రెండో మాట ఎక్స్ట్రా లేదు. ఎవడైనా మాట్లాడడానికి వచ్చినా కట్ చేసి పడేస్తాడు అంతే. ఎవడైనా ఎక్కువ లేదంటే మధ్యలో చైత్ర బయటికి వెళ్ళి వచ్చి లాస్ట్ ఒక 5-6 వారాల కిందట బయటకి ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చి లోపల వచ్చి అందరూ బుర్రలో పురుగు వదులుతుంది అనమాట. బయట నీ గురించి ఎలా అనుకుంటున్నాను, నీ గురించి వాళ్ళందరూ మదనపడిపోతుంటారు అనమాట. కిచ్చా సుదీప్ వీకెండ్లో ఆమెకు ఫుల్గా క్లాస్ పీకిన తర్వాత గట్టిగా అరిచాడు, కేకులు వేసాడని చెప్పాను కదా. ఆ అరిచిన తర్వాత హనుమంతుని అడుగుతాడు. హనుమంతు ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందయ్యా అంటే, సార్ ఆమె పురుగు వదిలింది, వీళ్ళు పురుగు ఎక్కించుకున్నారు, నాకేం సంబంధం లేదు. ఆమె వదిలింది సరే, వీళ్ళు ఎందుకు ఎక్కించుకోవాలా? వీడు ఎక్కించుకుంటాడు కాబట్టి ఆమె వదులుతుంది, నేను ఎక్కించుకోను కాబట్టి నాకు ఎవరు వదలరు. నాకు నా ఆట నేను ఆడుతుంటాను. ఒక్కరోజు కూడా కళ్ళు పని నీళ్ళు పెట్టుకోలేదు వాడు. ఇంతమంది ఇన్ని ఎమోషన్స్ ప్లే చేశారు. ఫ్రెండ్స్తోనూ, ఆ తర్వాత తోటి స్నేహితులతో వాళ్ళకి ఏమో దెబ్బ తగిలిందనో ఇంకా కౌగిలించుకోవడము, మాట్లాడుకోవడము, ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవడం, ఇంక ప్రపంచంలో అతి దగ్గర సంబంధం జీవితంలో మొట్టమొదటిసారి ఇక్కడే చేసుకున్నారా అన్నంతగా ప్రోట్రే చేయడం, వీటన్నిటికీ అతీతంగా ఒక యోగిలాగా ఉన్నాడయ్యా హనుమంతు. ఒక యోగిలాగా ఆడాడు. నేను ఎందుకు వచ్చానో అది నాకు ముఖ్యం. పైగా వాడు పూర్తి పల్లెటూరు బయటేం కాదు, ఫారిన్కి వెళ్ళి వచ్చాడు, మంచి పాటగాడు, సారెగమపాలోనో వాడు ప్రైజ్ కొట్టాడు. సో ఇక్కడ కూడా కప్పు పట్టుకొని వెళ్ళిపోతాడు అన్నాడు. వచ్చాను సార్, కప్పు పట్టుకొని వెళ్ళిపోతాను అన్నాడు. సూపర్. సో హనుమంతే విన్నర్ అయ్యే మేబీ 100% నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే వీళ్ళ ల్యాప్సెస్. ఇప్పుడు శక్తి లేక కాదు, అందరికీ శక్తి ఉంది, అందరికీ మైనస్ పాయింట్లు ఉన్నాయి. హనుమంతుకు శక్తి ఉంది, మైనస్ పాయింట్లు లేవు. ఓవర్ థింకింగ్ కూడా ఆలోచించాడు, అనవసరం అంటాడు. నాకు ఇంకెందుకు పోయి, నాకేం అక్కర్లేదు. భవ్య వచ్చి అడిగింది, సుదీప్ దగ్గర అన్నాడు సుదీప్, నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్, అవును సార్ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది సార్. చివరికి వాళ్ళందరూ కలిసి సుదీప్తో నెక్స్ట్ డే సారీ చెప్పుకుంటారు, త్రివిక్రమ్ వీళ్ళందరూ. ఎందుకంటే హనుమంతు కూడా ఇంకొక తల్లి కన్నబిడ్డ కదా, ఆమె బాధపడి ఉంటుందని సభాముఖంగా ఆ తల్లికి క్షమాపణలు చెప్పుకుంటారు. అంటే అట్లాగైనా మైలేజ్ చేసుకుని డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుందామని. వీడు అంత చేసినా కూడా భవ్యని పిక్ చేసుకుంటాడు. తెలివితేటలు లేవని కాదు, చావు తెలివితేటలు ఉన్నాయి, చెప్పడు. అది అవసరం వచ్చినప్పుడు అనవసరం. అంత క్లోజ్ ఉన్న ధనరాజుకు తన వ్యూహం గురించి ఒక్క మాట చెప్పడు. తన స్ట్రాటజీ పైగా వాడు చెప్పడానికి వచ్చినప్పుడు కట్ చేస్తాడు. నాకేం చెప్తావు, నీ ఆట నువ్వు వాడు అంటాడు. సో అది కూడా ఒక స్ట్రాటజీ, చాలా స్ట్రాటజీ. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ అన్ని చూసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి ధనరాజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి కన్నడ బిగ్ బాస్ మళ్ళీ కలుద్దాం. సో ఇది చూసారు కదా, కన్నడ బిగ్ బాస్ విన్నర్ హనుమంతే అని సార్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మరి సో ఎలా ఉండబోతోంది ఏంటి అనేది మరో సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.